మన సనాతన ధర్మానికి చెందినవారు కాదు. ఆయన అంటున్నారు, మీ ఉపనిషత్తులలో మీ పురాణములలో నా తస్య ప్రతిమ అస్తి, అటు దేవుడికి ఎటువంటి ప్రతిమ, ఇమేజ్, ఫోటో అని ఏదేదో చెప్తున్నాడు అనమాట ఆయన. అయితే మేము చాలా సింపుల్ విషయం యాక్చువల్గా. ప్రతిమ అంటే తెలుగు ప్రతిమ కాదు, అది సంస్కృత ప్రతిమ. సంస్కృత వాక్యాన్ని తెలుగు భాష అని చెప్తున్నాడు ఆయన మహానుభావుడు. ప్రతిమ అనంటే నా తస్య ప్రతిమ అస్తి అనంటే ఈయనకి సాటి లేని వాడు ఇంకొకడు లేడు అని అర్థం. దానికి తీసి ఈయనకి ఎటువంటి విగ్రహాలు లేవు, ఫోటోలు లేవు, ఇమేజ్లు లేవు అని వారికి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. ఎంత ఆశ్చర్యం అండి అసలు మాకైతే. దాని తర్వాత ఇంకొక దగ్గర అంటాడు, వెంకటేశ్వర సుప్రభాతంలో ఎప్పుడైతే రామచంద్రమూర్తిని లేపుతారో అక్కడ కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధుల కర్తవ్యం దైవవాన్నికం అని అంటే ప్రొద్దున్నే లేసి ప్రార్థన చెయ్యి దేవుడికి అని లేపుతున్నారు. చూసారా, మీ రాముడు కూడా దేవుడికి ప్రార్థన చేశారు అని అన్నారు ఆయన. దాని తర్వాత వస్తుందయ్యా, త్రైలోక్యం మంగళం కురు, ఆయనే ముల్లోకాలకి మంగళాన్ని ఇచ్చే స్వామిని లేపుతున్నారు ఆయన. ఎందుకంటే అంత గొప్ప భగవంతుడైనా సరే, రామకృష్ణాదుల అవతారంలోనైనా సరే రాముడు విశ్వామిత్రుడిని గురువుగా స్వీకరించి ఆశ్రయించారు. కృష్ణుడు సాందీపని మహర్షి, మొన్నే మేము ఉజ్జయిని వెళ్ళొచ్చామన్నమాట. అక్కడ ఆ